బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. వహిని మండలం నుండి వెలువడిన తేజోప్రకాశం పాతాళాది అధోలోకాలు మొదలుకొని సత్య, స్వర్గ, గో, వైకుంఠ, కైలాసాది లోకాల చుట్టూ మహాద్భుతమైన అండాకారంలాగా వ్యాపించింది. అదే బ్రహ్మాండం. సృష్టికి పూర్వం విధాత దర్శించిన బ్రహ్మాండం అదే. ఆ బ్రహ్మాండాన్ని విభజించి చతుర్దశ భువనాలను నిర్మించాడు బ్రహ్మదేవుడు. ఇప్పుడు ఆ బ్రహ్మాండం నందే సర్వజగత్తు ఇమిడి ఉండి దర్శనమిస్తోంది. ఆహా, ఏమి ఆ అద్భుతం! ఎంత ఆశ్చర్యం! 14 భువనాలను తనలో ఇముడ్చుకున్న బ్రహ్మాండాన్ని దర్శించడం కన్నా పరమాద్భుతం మరేముంటుంది చెప్పండి. ఇట్టి పరమాద్భుత మహా శివలీలను దర్శించిన వారి జన్మమే జన్మం అనుకున్నారు బ్రహ్మ విష్ణులు. ఆ సమయాన అంతరిక్షం నుండి వేదవాక్కు ఇలా వినిపించింది: బ్రహ్మ విష్ణులారా, ఇదే నిరాకారుడైన పరబ్రహ్మం యొక్క సాకార రూపం బ్రహ్మాండం. సృష్టి సమస్తం ఇలా బ్రహ్మాండం నందే జనించి ఈ బ్రహ్మాండం అందే వృద్ధి చెంది చివరికి ఈ బ్రహ్మాండం నందే లయం చెందుతుంది. ఈ సృష్టి స్థితి లయములు 3 ఈశ్వరాధీనం. ఆ ఈశ్వరుని సాకారమే ఈ బ్రహ్మాండం. ఈశ్వరుని పంచముఖాలే పంచభూతాత్మలు. మహాశివుని త్రినేత్రములే సూర్య చంద్ర కాలాగ్నులు. ఈ పంచభూతాత్మలు త్రయాగ్నులు కలిసి అష్టదిక్కులుగా అవతరించాయి. అష్టదిక్కుల మధ్య తేజోచలంగా అవతరించింది అరుణాచలం. ఈ అరుణాచలము పర్వతాకారమైనందున ఈ గిరి రాజరూపానికి ప్రతిరూపమైన, ఈ బ్రహ్మాండానికి ప్రతిరూపమైన లింగంగా అవతరిస్తున్నాడు ఆ పరమేశ్వరుడు. అదిగో అదిగో లింగోద్భవం. దర్శించండి, దర్శించండి. భావోద్వేగపూరితమైన వేదవాక్కును ఆలకిస్తూ బ్రహ్మాండం నుండి అవతరిస్తున్న లింగోద్భవం దర్శించసాగారు బ్రహ్మ విష్ణులు. మహాశివుడే శివలింగంగా అవతరిస్తున్న శుభరాత్రి ఇది. లింగరూపంగా ఉద్భవిస్తున్న శుభతరుణమది. చతుర్వేదములు ఎవని మహిమలను గురించి కీర్తిస్తున్నాయో ఆ మహాశివుడు సాకార లింగరూపంగా ఉద్భవిస్తున్న శుభగడియలివి. శివలింగ సమోద్భూత కోటి సూర్య సమప్రభ, కోటి సూర్యప్రకాశ సమమైన శివలింగం జ్యోతిర్మయ స్వరూపుడైన మహాశివుని ప్రతిరూపం. పరమశివుని ఆరాధ్య చిహ్నాలింగం. కంటికి కనిపిస్తున్న జగత్తంతా లింగమునందే ఇమిడి ఉన్నది. మూలే బ్రహ్మ తథా మధ్యే విష్ణు త్రిభువనేశ్వర రుద్రాపరి మహాదేవ ప్రణవాఖ్య సదాశివ. లింగమూలములో బ్రహ్మ, మధ్యన విష్ణువు, ఉపరిభాగమందు ఓంకార స్వరూపుడైన రుద్రమూర్తి సదాశివుడు ఉన్నారు. సర్వ జగత్తు లింగమునందే ఉన్నది. అకార ఉకార మకారముల ఏకమే ఓంకారము. అదే లింగము, అదే త్రిమూర్తుల ఏకరూపం. పురుషుడే మహాశివుడు, పార్వతే ప్రకృతి. అదే శివలింగముకు పానపట్టం. ఆ పానపట్టమే యోనిపీఠం, అదే శక్తిపీఠం. ఆ శివశక్తుల ఏకరూపమే శివలింగం. జగత్తుకి ఆధారమైనటి లింగోద్భవం జ్యోతిర్మయ స్వరూపమైన తేజోలింగము ఉద్భవించింది. ఆ లింగోద్భవ కాలమందు వేదములు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అను పంచాక్షరి ప్రణవ మహామంత్రాన్ని ఆలపిస్తూ ఉండగా దివ్య శంఖారావాలు, దివ్య ఢమరుక భేరీ ఢమఢమలతో, జయగంటల గణగణ ధ్వనులతో చతుర్దశ భువనాలు భక్తి పారవశాలతో ఉర్రూతలూగిపోయాయి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. శివనామ స్మరణలతో లోకాలన్నీ ఊగిపోతూ ఉండగా బ్రహ్మాండం నుండి మహాలింగమై, మహాలింగము నుండి తేజోలింగంగా ఉద్భవించాడు మహాశివుడు. జన్మానికో శివరాత్రి అన్నారు. తరిద్దాం.